స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాం సిబిఐ ని స్వాగతిస్తున్నాం సిబిఐ ని స్వాగతిస్తున్నాం సిబిఐ ని we want justice 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 స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాం హైకోర్టు జస్టిస్ పేరెంట్స్ అన్న ఇస్తా ఒక నిమిషం ఇచ్చేస్తాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3.5 సంవత్సరాల క్రితం నా కుమారుడు నిఖిల్ నాయక్ను వైశ్య కమ్యూనిటీ సంబంధించిన అమ్మాయిని ప్రేమించినందుకు నా కొడుకుని 3.5 సంవత్సరాల క్రితం చంపేసి కోదాడు దగ్గర ఎన్ఎస్పి కెనాల్ కాలువలో పడేసి చంపేసిన 3 రోజుల తర్వాత నా కొడుకు డెడ్ బాడీ దొరికినది. దాని తర్వాత అప్పటి గత ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులు, అప్పటి రాజకీయ నాయకులు ఆ కేసును సూసైడ్ అనేది దృష్టిలో అట్లా సూసైడ్ కోణంలో దర్యాప్తు చేశారు. అక్కడ మాకు ఎలాంటి సహకరించే పోలీసు వ్యవస్థ కానీ అప్పుడు రాజకీయ నాయకులు దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి దాన్ని పక్కదావ పట్టించారు. అది మర్డరు. అది అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ మేనమా వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ ద్వారా పిలిపించుకొని నా కొడుకుని ఫంక్షన్ ఉందని, బర్త్డే ఫంక్షన్ ఉందని తీసుకుపోయి చంపేసి కెనాల్లో పడేసి దాన్ని తప్పుదోవ పట్టించారు. అప్పుడు ఎస్పీ డిఎస్పీ అక్కడ సిఐలు సిట్టేసి మమ్మల్ని మభ్యపెట్టి వ్యవహారం చేస్తే నేను 40 రోజుల తర్వాత వచ్చి హైదరాబాద్ లో హైకోర్టులో రిట్ వేసిన, మానవ హక్కుల కమిషన్ వేసిన, ఎస్సీ నేషనల్ ఢిల్లీలో వేసిన, అన్ని వేసిన మాకు ఎలాంటి అక్కడ పోలీసు వ్యవస్థ చేయలేదు. ఈ రోజున ఒక 4 రోజుల క్రితం హైకోర్టు వారు మాకు సిబిఐకి రెఫర్ చేసారు. సిఐడి వాళ్ళకు చెప్తే సిఐడి వాళ్ళు కూడా ఏం చేయలేదు, మాకు అన్యాయం చేసారు. ఇప్పుడు సిబిఐ హైకోర్టు వాళ్ళు మాకు న్యాయం చేశారు. దీన్ని సిబిఐ వాళ్ళు మా కొడుకు కేసును ఛేదించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. దోషులకు మేము ఒకటే అంటున్నాం, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు ఈ కేసులో సహకరించాలని రేవంత్ రెడ్డి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్లకు శిక్ష పడాలి. మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మాకు హైకోర్టు మంచి ఆర్డర్ ఇచ్చింది. సిబిఐకి ఒప్పజెప్పడం జరిగింది. సిబిఐ వాళ్ళైనా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. పేరెంట్స్ అన్న ఇస్తా ఒక నిమిషం ఇచ్చేస్తాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3.5 సంవత్సరాల క్రితం నా కుమారుడు నిఖిల్ నాయక్ను వైశ్య కమ్యూనిటీ సంబంధించిన అమ్మాయిని ప్రేమించినందుకు నా కొడుకుని 3.5 సంవత్సరాల క్రితం చంపేసి కోదాడు దగ్గర ఎన్ఎస్పి కెనాల్ కాలువలో పడేసి చంపేసిన 3 రోజుల తర్వాత నా కొడుకు డెడ్ బాడీ దొరికినది. దాని తర్వాత అప్పటి గత ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులు, అప్పటి రాజకీయ నాయకులు ఆ కేసును సూసైడ్ అనేది దృష్టిలో అట్లా సూసైడ్ కోణంలో దర్యాప్తు చేశారు. అక్కడ మాకు ఎలాంటి సహకరించే పోలీసు వ్యవస్థ కానీ అప్పుడు రాజకీయ నాయకులు దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి దాన్ని పక్కదావ పట్టించారు. అది మర్డరు. అది అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ మేనమా వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ ద్వారా పిలిపించుకొని నా కొడుకుని ఫంక్షన్ ఉందని, బర్త్డే ఫంక్షన్ ఉందని తీసుకుపోయి చంపేసి కెనాల్లో పడేసి దాన్ని తప్పుదోవ పట్టించారు. అప్పుడు ఎస్పీ డిఎస్పీ అక్కడ సిఐలు సిట్టేసి మమ్మల్ని మభ్యపెట్టి వ్యవహారం చేస్తే నేను 40 రోజుల తర్వాత వచ్చి హైదరాబాద్ లో హైకోర్టులో రిట్ వేసిన, మానవ హక్కుల కమిషన్ వేసిన, ఎస్సీ నేషనల్ ఢిల్లీలో వేసిన, అన్ని వేసిన మాకు ఎలాంటి అక్కడ పోలీసు వ్యవస్థ చేయలేదు. ఈ రోజున ఒక 4 రోజుల క్రితం హైకోర్టు వారు మాకు సిబిఐకి రెఫర్ చేసారు. సిఐడి వాళ్ళకు చెప్తే సిఐడి వాళ్ళు కూడా ఏం చేయలేదు, మాకు అన్యాయం చేసారు. ఇప్పుడు సిబిఐ హైకోర్టు వాళ్ళు మాకు న్యాయం చేశారు. దీన్ని
సిబిఐ వాళ్ళు మా కొడుకు కేసును ఛేదించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. దోషులకు శిక్ష వేయాలి. దోషులకు సార్ మేము ఒకటే అంటున్నాం, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు ఈ కేసులో సహకరించాలని రేవంత్ రెడ్డి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళకు శిక్ష పడాలి. మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మాకు హైకోర్టు మంచి ఆర్డర్ ఇచ్చింది. సిబిఐకి ఒప్పజెప్పడం జరిగింది. సిబిఐ వాళ్ళైనా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. కొడుకుని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని. We want justice. 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 స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సంపత్ నాయక్. నేను ఉద్యమకారుని, జనసేన పార్టీ నాయకుని. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే, గత 3.5 ఏళ్ల క్రితం ప్రేమించిన పాపానికి ఒక పేద బిడ్డని ఎల్ఎల్బి చేసిన నిఖిల్ అనే ఒక లా స్టూడెంట్ ని అకారణంగా చంపివేసి ఒక కెనాల్లో పడివేస్తే అది ఆత్మహత్యగా చిత్రీకరించారు. కానీ దీనిపైన జరిగిన అన్యాయానికి తల్లిదండ్రులు ఇది పూర్తిగా హత్య, నా కొడుకుది కావాలని హత్య చేసిండ్రని చెప్పేసి 3.5 ఏళ్లుగా హైకోర్టు చుట్టూ తిరిగి ఇవాళ వాళ్ళకు న్యాయం దక్కకపోతే హైకోర్టు ఇవాళ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సిబిఐని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అప్పుడున్న డీజీపీ గారు సిఐడికి అప్పగిస్తే మాకు న్యాయం జరగలే అని గౌరవ నిఖిల్ వాళ్ళ తల్లిదండ్రులు హైకోర్టు సంప్రదించడంతో సిబిఐని ఈ కేసును త్వరతగిన పరిష్కరించి 60 రోజులలో పూర్తి వివరాలు ఇవ్వవలసిందిగా సిబిఐని ఆదేశించింది. కానీ నేను ఒక ఉద్యమకారునిగా, సమాజంలో ఉన్నవానిగా, ఒక పేద కుటుంబానికి, పేదవాళ్లకు ఇవాళ న్యాయం జరగాలంటే దగ్గర 3.5 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. అదే డబ్బున్న వానికైతే, అదే ఉన్నత వర్గాలకైతే ఒక న్యాయం జరుగుతుంది, అదే పేద బిడ్డలకైతే ఒక న్యాయం జరుగుతుంది. సూర్యాపేటలో నిఖిల్ చేసిన పాపం ఏంటిది? కేవలం ప్రేమించిండన్న ఒకే ఒక పాపానికి తీసుకువెళ్ళి ఎంత నిర్దాక్షిణ్యంగా చంపివేసిందంటే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి అన్న, మీరు విజువల్స్ ఒకసారి తీసుకోండి. ఇక్కడ కింద ఏ రకంగా చంపివేసిందంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే కమిషన్లు వేస్తారు, లేకపోతే వాళ్ళకు త్వరతగిన ఇక్కడున్న వ్యవస్థలు మొత్తం వాళ్ళందరికీ పనిచేస్తారు. కానీ ఒక పేద బిడ్డ చనిపోతే గాని, ఒక గిరిజనుడు చనిపోతే ఇక్కడ సరైన న్యాయం దొరకలేదు. మొత్తానికైతే ఇవాళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దాన్ని మేము మొత్తానికి పూర్తిగా స్వాగతిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి, యావత్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ, తెలంగాణ సమాజం నుంచి కానీ. నేనేమంటున్నంటే, ఓట్ల గురించి రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు వస్తాయి. ఇవాళ ఈ తల్లిదండ్రులకు మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పేద బిడ్డల తరపున మీరు కూడా కొట్లాడి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో, అప్పుడున్న ప్రభుత్వంలో వీళ్ళకి సరైన న్యాయం దక్కలేదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వమైనా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఎటువంటి అడ్డంకులు లేవనుకుంటున్నాను. ఈ పేద బిడ్డలకు న్యాయం చేసి మీరు న్యాయం ఇంకా బతికే ఉందని చెప్పి సిబిఐ వారికి కూడా మీరు పూర్తి మద్దతు ఇస్తారని తెలియజేసుకుంటూ, we want justice. అన్న ఇస్తాను, ఒక నిమిషం ఇచ్చేస్తాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3.5 సంవత్సరాల క్రితం నా కుమారుడు నిఖిల్ నాయక్ను వైశ్య కమ్యూనిటీ సంబంధించిన అమ్మాయిని ప్రేమించినందుకు నా కొడుకుని 3.5 సంవత్సరాల క్రితం చంపేసి కోదాడు దగ్గర
ఎన్ఎస్పి కెనాల్ కాలువలో పడేసి చంపేసిన 3 రోజుల తర్వాత నా కొడుకు డెడ్ బాడీ దొరికినది. దాని తర్వాత అప్పటి గత ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు, అప్పటి రాజకీయ నాయకులు ఆ కేసును సూసైడ్ అనేది దృష్టిలో అట్లా సూసైడ్ కోణంలో దర్యాప్తు చేశారు. అక్కడ మాకు ఎలాంటి సహకరించని పోలీస్ వ్యవస్థ కానీ అప్పుడు రాజకీయాలు దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి దాన్ని పక్కదా పట్టించారు. అది మర్డరు. అది అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ మేనమా వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ ద్వారా పిలిపించుకొని నా కొడుకుని ఫంక్షన్ ఉందని, బర్త్డే ఫంక్షన్ ఉందని తీసుకుపోయి చంపేసి కెనాల్లో పడేసి దాన్ని తప్పుదోవ పట్టించారు. అప్పుడు ఎస్పీ, డిఎస్పీ, అక్కడ సిఐలు సిట్టేసి మమ్మల్ని మభ్యపెట్టి వ్యవహారం చేస్తే నేను 40 రోజుల తర్వాత వచ్చి హైదరాబాద్ లో హైకోర్టులో రిట్ వేసిన, మానవ హక్కుల కమిషన్ వేసిన, ఎస్సీ నేషనల్ ఢిల్లీలో వేసిన, అన్ని వేసిన మాకు ఎలాంటి అక్కడ పోలీస్ వ్యవస్థ చేయలేదు. ఈ రోజున ఒక నెల రోజుల క్రితం హైకోర్టు వారు మాకు సిబిఐకి రెఫర్ చేసారు. సిఐడి వాళ్ళకు చెప్తే సిఐడి వాళ్ళు కూడా ఏం చేయలేదు, మాకు అన్యాయం చేసారు. ఇప్పుడు సిబిఐ హైకోర్టు వాళ్ళు మాకు న్యాయం చేశారు. దీన్ని సిబిఐ వాళ్ళు మా కొడుకు కేసును ఛేదించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. దోషులకు సార్ మేము ఒకటే అంటున్నాం, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు ఈ కేసులో సహకరించాలని రేవంత్ రెడ్డి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళకు శిక్ష పడాలి. మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మాకు హైకోర్టు మంచి ఆర్డర్ ఇచ్చింది. సిబిఐకి ఒప్పజెప్పడం జరిగింది. సిబిఐ వాళ్ళైనా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. కొడుకుని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని. We want justice. 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 స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సంపత్ నాయక్. నేను ఉద్యమకారుని, జనసేన పార్టీ నాయకుని. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే గత 3.5 ఏళ్ల క్రితం ప్రేమించిన పాపానికి ఒక పేద బిడ్డని ఎల్ఎల్బి చేసిన నిఖిల్ అనే ఒక లా స్టూడెంట్ని అకారణంగా చంపివేసి ఒక కెనాల్లో పడివేస్తే అది ఆత్మహత్యగా చిత్రీకరించారు. కానీ దీనిపైన జరిగిన అన్యాయానికి తల్లిదండ్రులు ఇది పూర్తిగా హత్య, నా కొడుకుది కావాలని హత్య చేసిండ్రని చెప్పేసి 3.5 ఏళ్లుగా హైకోర్టు చుట్టూ తిరిగి ఇవాళ వాళ్ళకు న్యాయం దక్కకపోతే హైకోర్టు ఇవాళ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సిబిఐని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అప్పుడున్న డీజీపీ గారు సిఐడికి అప్పగిస్తే మాకు న్యాయం జరగలే అని గౌరవ నిఖిల్ వాళ్ళ తల్లిదండ్రులు హైకోర్టును సంప్రదించడంతో సిబిఐని ఈ కేసును త్వరితగిన పరిష్కరించి 60 రోజులలో పూర్తి వివరాలు ఇవ్వవలసిందిగా సిబిఐని ఆదేశించింది. కానీ నేను ఒక ఉద్యమకారునిగా, సమాజంలో ఉన్నవానిగా, ఒక పేద కుటుంబానికి, పేద వాళ్లకు ఇవాళ న్యాయం జరగాలంటే దగ్గర 3.5 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. అదే డబ్బున్న వానికైతే, అదే ఉన్నత వర్గాలకైతే ఒక న్యాయం జరుగుతుంది, అదే పేద బిడ్డలకైతే ఒక న్యాయం జరుగుతుంది. సూర్యాపేటలో నిఖిల్ చేసిన పాపం ఏంటిది? కేవలం ప్రేమించిండన్న ఒకే ఒక పాపానికి తీసుకువెళ్ళి ఎంత నిర్దాక్షిణ్యంగా చంపివేసిందంటే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి అన్న, మీరు విజువల్స్ ఒకసారి తీసుకోండి. ఇక్కడ కింద ఏ రకంగా చంపివేసిందంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే కమిషన్లు వేస్తారు, లేకపోతే వాళ్ళకు త్వరతగిన ఇక్కడున్న వ్యవస్థలు మొత్తం వాళ్ళందరికీ పనిచేస్తారు. కానీ ఒక పేద బిడ్డ చనిపోతే గాని, ఒక గిరిజనుడు చనిపోతే ఇక్కడ సరైన న్యాయం దొరకలేదు. మొత్తానికైతే ఇవాళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దాన్ని మేము మొత్తానికి పూర్తిగా స్వాగతిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి, యావత్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ,
తెలంగాణ సమాజం నుంచి కానీ నేనేమంటున్నంటే ఓట్ల గురించి రాజకీయ పార్టీలు మిగతా రాజకీయ పార్టీలు వస్తాయి. ఇవాళ ఈ తల్లిదండ్రులకు మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పేద బిడ్డల తరపున మీరు కూడా కొట్లాడి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వంలో వీళ్ళకి సరైన న్యాయం దక్కలేదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వం అయినా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఎటువంటి అడ్డంకులు లేవనుకుంటున్నాను. ఈ పేద బిడ్డలకు న్యాయం చేసి మీరు న్యాయం ఇంకా బతికే ఉందని చెప్పి సిబిఐ వారికి కూడా మీరు పూర్తి మద్దతు ఇస్తారని తెలియజేసుకుంటూ we want justice. అన్న ఇస్తాను. ఒక్క నిమిషం ఇచ్చేస్తాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3.5 సంవత్సరాల క్రితం నా కుమారుడు నిఖిల్ నాయక్ను వైశ్య కమ్యూనిటీ సంబంధించిన అమ్మాయిని ప్రేమించినందుకు నా కొడుకుని 3.5 సంవత్సరాల క్రితం చంపేసి కోదాడు దగ్గర ఎన్ఎస్పి కెనాల్ కాలువలో పడేసి చంపేసిన 3 రోజుల తర్వాత నా కొడుకు డెడ్ బాడీ దొరికినది. దాని తర్వాత అప్పటి గత ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు, అప్పటి రాజకీయ నాయకులు ఆ కేసును సూసైడ్ అనేది దృష్టిలో అట్లా సూసైడ్ కోణంలో దర్యాప్తు చేశారు. అక్కడ మాకు ఎలాంటి సహకరించని పోలీస్ వ్యవస్థ కానీ అప్పటి రాజకీయాలు దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి దాన్ని పక్కదావ పట్టించారు. అది మర్డరు. అది అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ మేనమా వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ ద్వారా పిలిపించుకొని నా కొడుకుని ఫంక్షన్ ఉందని, బర్త్డే ఫంక్షన్ ఉందని తీసుకోపోయి చంపేసి కెనాల్లో పడేసి దాన్ని తప్పుదోవ పట్టించారు. అప్పుడు ఎస్పీ, డిఎస్పీ, అక్కడ సిఐలు సిట్టేసి మమ్మల్ని మభ్యపెట్టి వ్యవహారం చేస్తే నేను 40 రోజుల తర్వాత వచ్చి హైదరాబాద్ లో హైకోర్టులో రిట్ వేసిన, మానవ హక్కుల కమిషన్ వేసిన, ఎస్సీ నేషనల్ ఢిల్లీలో వేసిన, అన్ని వేసిన మాకు ఎలాంటి అక్కడ పోలీస్ వ్యవస్థ చేయలేదు. ఈ రోజున ఒక 4 రోజుల క్రితం హైకోర్టు వారు మాకు సిబిఐకి రెఫర్ చేశారు. సిఐడి వాళ్ళకు చెప్తే సిఐడి వాళ్ళు కూడా ఏం చేయలేదు, మాకు అన్యాయం చేశారు. ఇప్పుడు సిబిఐ హైకోర్టు వాళ్ళు మాకు న్యాయం చేశారు. దీన్ని సిబిఐ వాళ్ళు మా కొడుకు కేసును ఛేదించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. దోషులకు సార్ మేము ఒకటే అంటున్నాం, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు ఈ కేసులో సహకరించాలని రేవంత్ రెడ్డి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళకు శిక్ష పడాలి. మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మాకు హైకోర్టు మంచి ఆర్డర్ ఇచ్చింది. సిబిఐకి ఒప్పజెప్పడం జరిగింది. సిబిఐ వాళ్ళైనా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. కొడుకుని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని. We want justice. 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 స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సంపత్ నాయక్. నేను ఉద్యమకారుణ్ణి, జనసేన పార్టీ నాయకుడిని. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే గత 3.5 ఏళ్ల క్రితం ప్రేమించిన పాపానికి ఒక పేద బిడ్డని ఎల్ఎల్బి చేసిన నిఖిల్ అనే ఒక లా స్టూడెంట్ ని అకారణంగా చంపివేసి ఒక కెనాల్లో పడివేస్తే అది ఆత్మహత్యగా చిత్రీకరించారు. కానీ దీనిపైన జరిగిన అన్యాయానికి తల్లిదండ్రులు ఇది పూర్తిగా హత్య, నా కొడుకుది కావాలని హత్య చేసిండ్రని చెప్పేసి 3.5 ఏళ్లుగా హైకోర్టు చుట్టూ తిరిగి ఇవాళ వాళ్ళకు న్యాయం దక్కకపోతే హైకోర్టు ఇవాళ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సిబిఐని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అప్పుడున్న డీజీపీ గారు సిఐడికి అప్పగిస్తే మాకు న్యాయం జరగలే అని గౌరవ
నిఖిల్ వాళ్ళ తల్లిదండ్రులు హైకోర్టును సంప్రదించడంతో సిబిఐని ఈ కేసును త్వరతగిన పరిష్కరించి 60 రోజులలో పూర్తి వివరాలు ఇవ్వవలసిందిగా సిబిఐని ఆదేశించింది. కానీ నేను ఒక ఉద్యమకారునిగా, సమాజంలో ఉన్నవానిగా, ఒక పేద కుటుంబానికి, పేదవాళ్లకు ఇవాళ న్యాయం జరగాలంటే దగ్గర 3.5 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. అదే డబ్బున్న వానికైతే, అదే ఉన్నత వర్గాలకైతే ఒక న్యాయం జరుగుతుంది, అదే పేద బిడ్డలకైతే ఒక న్యాయం జరుగుతుంది. సూర్యాపేటలో నిఖిల్ చేసిన పాపం ఏంటిది? కేవలం ప్రేమించిండన్న ఒకే ఒక పాపానికి తీసుకువెళ్ళి ఎంత నిర్దాక్షిణ్యంగా చంపివేసిండంటే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి అన్న, మీరు విజువల్స్ ఒకసారి తీసుకోండి. ఇక్కడ కింద ఏ రకంగా చంపివేసినట్టే. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే కమిషన్లు వేస్తారు, లేకపోతే వాళ్ళకు త్వరతగిన ఇక్కడ ఉన్న వ్యవస్థలు మొత్తం వాళ్ళందరికీ పనిచేస్తారు. కానీ ఒక పేద బిడ్డ చనిపోతే గాని, ఒక గిరిజనుడు చనిపోతే ఇక్కడ సరైన న్యాయం దొరకలేదు. మొత్తానికైతే ఇవాళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దాన్ని మేము మొత్తానికి పూర్తిగా స్వాగతిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి, యావత్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ, తెలంగాణ సమాజం నుంచి కానీ. నేనేమంటున్నంటే, ఓట్ల గురించి రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు వస్తాయి. ఇవాళ ఈ తల్లిదండ్రులకు మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పేద బిడ్డల తరపున మీరు కూడా కొట్లాడి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో, అప్పుడున్న ప్రభుత్వంలో వీళ్ళకి సరైన న్యాయం దక్కలేదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వమైనా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఎటువంటి అడ్డంకులు లేవనుకుంటున్నాను. ఈ పేద బిడ్డలకు న్యాయం చేసి మీరు న్యాయం ఇంకా బతికే ఉందని చెప్పి సిబిఐ వారికి కూడా మీరు పూర్తి మద్దతు ఇస్తారని తెలియజేసుకుంటూ we want justice. అన్న ఇస్తాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3.5 సంవత్సరాల క్రితం నా కుమారుడు నిఖిల్ నాయక్ను వైశ్య కమ్యూనిటీ సంబంధించిన అమ్మాయిని ప్రేమించినందుకు నా కొడుకుని 3.5 సంవత్సరాల క్రితం చంపేసి కోదాడు దగ్గర ఎన్ఎస్పి కెనాల్ కాలువలో పడేసి చంపేసిన 3 రోజుల తర్వాత నా కొడుకు డెడ్ బాడీ దొరికినది. దాని తర్వాత అప్పటి గత ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు, అప్పటి రాజకీయ నాయకులు ఆ కేసును సూసైడ్ అనేది దృష్టిలో అట్లా సూసైడ్ కోణంలో దర్యాప్తు చేశారు. అక్కడ మాకు ఎలాంటి సహకరించలేదు పోలీస్ వ్యవస్థ కానీ అప్పుడు రాజకీయాలు దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి దాన్ని పక్కదావ పట్టించారు. అది మర్డరు. అది అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళ మేనమా వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ ద్వారా పిలిపించుకొని నా కొడుకుని ఫంక్షన్ ఉందని, బర్త్డే ఫంక్షన్ ఉందని తీసుకోపోయి చంపేసి కెనాల్లో పడేసి దాన్ని తప్పుదోవ పట్టించారు. అప్పుడు ఎస్పీ, డిఎస్పీ, అక్కడ సిఐలు సిట్టేసి మమ్మల్ని మభ్యపెట్టి వ్యవహారం చేస్తే నేను 40 రోజుల తర్వాత వచ్చి హైదరాబాద్ లో హైకోర్టులో రిట్ వేసిన, మానవ హక్కుల కమిషన్ వేసిన, ఎస్సీ నేషనల్ ఢిల్లీలో వేసిన, అన్ని వేసిన మాకు ఎలాంటి అక్కడ పోలీస్ వ్యవస్థ చేయలేదు. ఈ రోజున ఒక 4 రోజుల క్రితం హైకోర్టు వారు మాకు సిబిఐకి రెఫర్ చేశారు. సిఐడి వాళ్ళకు ఒప్పచెప్తే సిఐడి వాళ్ళు కూడా ఏం చేయలేదు, మాకు అన్యాయం చేశారు. ఇప్పుడు హైకోర్టు వాళ్ళు మాకు న్యాయం చేశారు. దీన్ని సిబిఐ వాళ్ళు మా కొడుకు కేసును ఛేదించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. దోషులకు మేము ఒకటే అంటున్నాం, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు ఈ కేసులో సహకరించాలని రేవంత్ రెడ్డి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళకు శిక్ష పడాలి. మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మాకు హైకోర్టు మంచి ఆర్డర్ ఇచ్చింది. సిబిఐకి ఒప్పజెప్పడం జరిగింది. సిబిఐ వాళ్ళైనా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. కొడుకుని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని, స్వాగతిస్తున్నాం సిబిఐ ని, స్వాగతిస్తున్నాం
సిబిఐని we want we want we want we want స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాం హైకోర్టు జడ్జిమెంట్ ని మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సంపత్ నాయక్. నేను ఉద్యమకారుని, జనసేన పార్టీ నాయకుని. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే, గత 3.5 ఏళ్ల క్రితం ప్రేమించిన పాపానికి ఒక పేద బిడ్డని ఎల్ఎల్బి చేసిన నిఖిల్ అనే ఒక లా స్టూడెంట్ ని అకారణంగా చంపివేసి ఒక కెనాల్లో పడివేస్తే అది ఆత్మహత్యగా చిత్రీకరించారు. కానీ దీనిపైన జరిగిన అన్యాయానికి తల్లిదండ్రులు ఇది పూర్తిగా హత్య, నా కొడుకుది కావాలని హత్య చేసిండ్రని చెప్పేసి 3.5 ఏళ్లుగా హైకోర్టు చుట్టూ తిరిగి ఇవాళ వాళ్ళకు న్యాయం దక్కకపోతే హైకోర్టు ఇవాళ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సిబిఐని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అప్పుడున్న డీజీపీ గారు సిఐడికి అప్పగిస్తే మాకు న్యాయం జరగలే అని గౌరవ నిఖిల్ వాళ్ళ తల్లిదండ్రులు హైకోర్టు సంప్రదించడంతో సిబిఐని ఈ కేసును త్వరతగిన పరిష్కరించి 60 రోజులలో పూర్తి వివరాలు ఇవ్వవలసిందిగా సిబిఐని ఆదేశించింది. కానీ నేను ఒక ఉద్యమకారునిగా, సమాజంలో ఉన్నవానిగా, ఒక పేద కుటుంబానికి, పేదవాళ్లకు ఇవాళ న్యాయం జరగాలంటే దగ్గర 3.5 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. అదే డబ్బున్న వానికైతే, అదే ఉన్నత వర్గాలకైతే ఒక న్యాయం జరుగుతుంది, అదే పేద బిడ్డలకైతే ఒక న్యాయం జరుగుతుంది. సూర్యాపేటలో నిఖిల్ చేసిన పాపం ఏంటిది? కేవలం ప్రేమించిండన్న ఒకే ఒక పాపానికి తీసుకువెళ్ళి ఎంత నిర్దాక్షిణ్యంగా చంపివేసిందంటే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి అన్న, మీరు విజువల్స్ ఒకసారి తీసుకోండి. ఇక్కడ కింద ఏ రకంగా చంపివేసినంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే కమిషన్లు వేస్తారు, లేకపోతే వాళ్ళకు త్వరతగిన ఇక్కడున్న వ్యవస్థలు మొత్తం వాళ్ళందరికీ పనిచేస్తారు. కానీ ఒక పేద బిడ్డ చనిపోతే గాని, ఒక గిరిజనుడు చనిపోతే ఇక్కడ సరైన న్యాయం దొరకలేదు. మొత్తానికైతే ఇవాళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దాన్ని మేము మొత్తానికి పూర్తిగా స్వాగతిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి, యావత్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ, తెలంగాణ సమాజం నుంచి కానీ. నేనేమంటున్నంటే, ఓట్ల గురించి రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు వస్తాయి. ఇవాళ ఈ తల్లిదండ్రులకు మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పేద బిడ్డల తరపున మీరు కూడా కొట్లాడి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో, అప్పుడున్న ప్రభుత్వంలో వీళ్ళకి సరైన న్యాయం దక్కలేదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వమైనా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఎటువంటి అడ్డంకులు లేవనుకుంటున్నాను. ఈ పేద బిడ్డలకు న్యాయం చేసి మీరు న్యాయం ఇంకా బతికే ఉందని చెప్పి సిబిఐ వారికి కూడా మీరు పూర్తి మద్దతు ఇస్తారని తెలియజేసుకుంటూ we want justice. అన్న ఇస్తాను, ఒక నిమిషం ఇచ్చేస్తాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3.5 సంవత్సరాల క్రితం నా కుమారుడు నిఖిల్ నాయక్ను వైశ్య కమ్యూనిటీ సంబంధించిన అమ్మాయిని ప్రేమించినందుకు నా కొడుకుని 3.5 సంవత్సరాల క్రితం చంపేసి కోదాడు దగ్గర ఎన్ఎస్పి కెనాల్ కాలువలో పడేసి చంపేసిన 3 రోజుల తర్వాత నా కొడుకు డెడ్ బాడీ దొరికినది. దాని తర్వాత అప్పటి గత ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు, అప్పటి రాజకీయ నాయకులు ఆ కేసును సూసైడ్ అనేది దృష్టిలో అట్లా సూసైడ్ కోణంలో దర్యాప్తు చేశారు. అక్కడ మాకు ఎలాంటి సహకరించని పోలీస్ వ్యవస్థ కానీ అప్పుడు రాజకీయాలు దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి దాన్ని పక్కదా పట్టించారు. అది మర్డరు. అది అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళ మేనమా వాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ ద్వారా పిలిపించుకొని నా కొడుకుని ఫంక్షన్ ఉందని, బర్త్డే ఫంక్షన్ ఉందని తీసుకోపోయి చంపేసి కెనాల్లో పడేసి దాన్ని తప్పుదోవ పట్టించారు. అప్పుడు ఎస్పీ, డిఎస్పీ, అక్కడ సిఐలు సిట్టేసి మమ్మల్ని మభ్యపెట్టి వ్యవహారం చేస్తే నేను 40 రోజుల తర్వాత వచ్చి హైదరాబాద్ లో హైకోర్టులో రిట్ వేసిన, మానవ హక్కుల కమిషన్ వేసిన, ఎస్సీ నేషనల్ ఢిల్లీలో వేసిన
అన్ని చేసిన మాకు ఎలాంటి అక్కడ పోలీస్ వ్యవస్థ చేయలేదు. ఈ రోజున ఒక నెల రోజుల క్రితం హైకోర్టు వారు మాకు సిబిఐకి రెఫర్ చేసారు. సిఐడి వాళ్ళకు చెప్తే సిఐడి వాళ్ళు కూడా ఏం చేయలేదు, మాకు అన్యాయం చేసారు. ఇప్పుడు సిబిఐ హైకోర్టు వాళ్ళు మాకు న్యాయం చేశారు. దీన్ని సిబిఐ వాళ్ళు మా కొడుకు కేసును ఛేదించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. దోషులకు శిక్ష వేయాలి. దోషులకు సార్ మేము ఒకటే అంటున్నాం, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు ఈ కేసులో సహకరించాలని రేవంత్ రెడ్డి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళకు శిక్ష పడాలి. మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. మాకు హైకోర్టు మంచి ఆర్డర్ ఇచ్చింది. సిబిఐకి ఒప్పజెప్పడం జరిగింది. సిబిఐ వాళ్ళైనా మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. కొడుకుని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. ఇంట్లోకి వెళ్ళండి. ఇచ్చాడు మొత్తం